ఆపరేషన్ వ్యాలంటైన్ అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు, సీట్ లో కూర్చుంటే క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరికి 20 minutes 30 minutes అని అంటున్నారు, ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్ లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇటానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్ గా లేదు, బాలేదు, యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు, అవన్నీ కాదన్న. కమర్షియల్ సినిమా చూడాలంటే బాలే బాబు సినిమా చూడాలి. మంచి సినిమా, మన సోల్జర్ కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక హారర్ మూవీ చూసినా ఏ మూవీ చూసినా మనం కొంచెం భయపడి సీట్లో కదలకుండా అట్లనే కూర్చుంటాం కదా, సేమ్ ఫైట్స్ అయ్యేటప్పుడు కూడా అట్లనే కూర్చున్నాము. ఎయిర్లో ఏమంటారు వెళ్ళే ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా బిగించుకొని కూర్చుంటాం, అట్లా అంత టెన్షన్ ఉంటుంది మూవీ అయితే. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అండ్ మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఇలాంటి మూవీ థియేటర్లో చూడాలి, మామూలు టీవీలో చూస్తే వేస్ట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం మీరు చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా మనకే ముఖ్యంగా వరుణ్ తేజ్ సెలక్షన్, స్టోరీ సెలక్షన్ అయితే అద్దరిపోయింది అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ సాక్షి ప్రతాప్ గారి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా డీల్ చేసి ఈ స్టోరీని ఏదైతే మనకి 2019 ఫిబ్రవరి 14 ఏదైతే బ్లాక్ డే గా మారిందో దాన్ని ఆధారంగా కొన్ని సీన్స్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని చాలా బాగా ఫిక్షన్ కథతో చాలా బాగా మనకి అదంతా రియల్, మన సినిమా అంతా నేను రియల్ అనుకున్నా, అంత రియలిస్టిక్ గా ఉంది సినిమా అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా ఆ సీన్ లో మాత్రం నిజంగా కంటతడి పెట్టించాడు. అలాగే గూస్ బంప్ సీన్స్ కూడా రప్పించాడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్, వరుణ్ తేజ్ మార్కెట్ డబుల్ మించి మరి పెట్టారు. రేపు పొద్దున్న ఇది పక్కా దీని డబుల్ కలెక్షన్లు వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే బంచికలు కాదన్న, ప్రతి ఒక్కరు 40 మంది జవాన్లు చనిపోయారు, అది గుర్తేసి మనం ఫీల్ అవ్వాలి తప్ప లవర్లతో పార్క్ లో బంచికలు చేయకూడదు. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే డిఓపి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతగా సూపర్ అనమాట. ఇంకా ఎడిటర్ ఎక్కడ మనకి కూడా అది రియాలిటీగా కనిపిస్తారు, కాశ్మీర్ లొకేషన్స్ కానీ. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా వరుణ్ తేజ్ కి కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫిదా తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్, బట్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఇది. ప్రతి ఇండియన్ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్. ప్రతి డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ అంతా కూడా సూపర్. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్ అన్న. భయ ఇప్పుడే చూసాను భయ ఆపరేషన్ వ్యాలంటైన్. నేను సినిమా చూడగానే వ్యాలంటైన్స్ డే సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, నేను ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. దానికి మించి నెక్స్ట్ గాల్లో ఆ వ్యాలంటైన్ చేశారు భయ్య. నిజంగానే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అని చెప్పి చాలా గర్వంగా ముందు ఫిబ్రవరి 14 అని చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా ఈ చూడడం వల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే తప్ప అన్ని జరిగినాయి. సినిమా వరుణ్ తేజ్ గారు తీసిన సినిమా ఏముందంటే సూపర్ ఉంది భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ మూవీ కాదు, నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పెళ్ళి మంచి ఫామ్ లోకి వచ్చాడు భయ్య ఆయన. నిజంగా ఇదివరకు చూసుకుంటే ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా ధర్మమీటర్లో పెరిగిపోతుంది ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్ భయ్య. నిజంగా మెగాస్టార్ వంశం అంటే, కొనిదల వంశం అంటే వరుణ్ బాబు గారు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా మంచి టాలెంటెడ్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్ని బాగున్నాయి, కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సోనీ పిక్చర్స్, దాంతోపాటు ఆయన ఎవరో ప్రొడ్యూసర్ సిద్ధు సంథింగ్ ఎవరో ఉన్నారు. ప్రతి సీన్ హైలైట్ ఉంది భయ్య. కానీ ఈ సినిమా నాకు చూసాక అనిపించింది ఏంటంటే, కష్టాలన్నీ మా ఇండియన్స్కే వస్తాయా, ఏ పాకిస్తాన్ వాళ్ళు రావా? పాకిస్తాన్ వాళ్ళు సింగిల్స్గా ఉండకూడదా? నేను పెట్టే శాపం ఏంటంటే, పాకిస్తాన్ మీరు కూడా సింగిల్స్ అయిపోవాలి, మీకు కూడా పెళ్లిళ్ళు అవ్వకూడదు, మీకు కూడా బంచిక్లు అవ్వకూడదు, అన్ని మా ఇండియన్స్ కే జరగాలి. జై హింద్, జై బంచిక్. బ్రదర్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటా, సినిమా గురించి ఒక 2 వాక్యాలు అయితే క్లియర్ చెప్తా భయ్య. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ గా ఉంది, సూపర్. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏం ఉంది భయ్య, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ క్లైమాక్స్ మాత్రం మామూలు లేదు, ఆ ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ భయ్య. ఒకటైతే చెప్తా భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్, ఇంకో లెవెల్లో ఉన్నాయి. అలాగే సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా ఇలా అసలు సినిమా అయితే వేరే లెవెల్ భయ్య. నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా నిజంగా మన వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా మాత్రం జెట్ ఫ్లైట్ లో ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఎంట్రీ అద్దరు కొట్టేశారు. అసలు ఆ కాంబినేషన్ కానీ, హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా చూపించారు. ఒకటే భయ్య, ఇలాంటి సినిమా మాత్రం చాలా తక్కువ. నిజంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఈ యుద్ధ విమానాలు అనేది మాత్రం సూపర్. అంటే ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా చాలా మంది తెలియదు, కానీ నీట్ గా కళ్ళ కట్టినట్టు చూపించిండు. సూపర్ గా నచ్చింది. ఇక వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం యాక్టింగ్ చించి పడేసిండు భయ్య. నిజంగా రోజు రోజుకి తనకి ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, ఒక
లెవెల్లో తీసుకెళ్లాడు. సినిమా మొత్తం ఒక యాక్టింగ్, ఆ ఫైట్లు మొత్తం ఒక లెవెల్. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఇంత అంటే ల్యాగ్ కానీ బోర్ కానీ లేకుండా ఇంత అద్భుతమైంది మాత్రం సూపర్ అసలు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఉంటుంది ఇంట్రడక్షన్ అప్పుడు అయితే అసలు మామూలుగా ఉండదు భయ్య. విఎఫ్ఎక్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, సినిమాలో ప్రతి హైలైట్ భయ్య. నిజంగా చెప్తున్నా, సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా కాదు, వాళ్ళు ఎట్లా తీసినట్టు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేదు. సూపర్, అంటే చూసే కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్ మీద మొన్న జరిగిన యుద్ధం వార్ మీద కానీ చాలా డిఫరెంట్ గా, అంటే ఎవరైనా డల్గా నిజంగా చెప్తున్నా, సినిమా అంటే ఇలా ఉండాలి భయ్య, సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ కంటే సినిమా చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. చూసినంత చెప్పు కూడా అలా చూసుకుంటే పోతే ఏం సినిమాలు చూస్తారు భయ్య. మా మంచి సినిమాలు బాగాలేదంటారు, బాగున్న సినిమాలు మంచిగా ఉన్నాయంటారు. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా వరుణ్ తేజ్ కోసం అయితే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. నాకైతే బాగుంది భయ్య, సూపర్. ఆపరేషన్ వ్యాలంటైన్ టైటిల్ చాలా క్యూరియాసిటీగా, ఎయిర్ క్రాఫ్ట్ నిమిత్తం వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల యొక్క క్యూరియాసిటీని, ప్రతాప్ డైరెక్టర్ కూడా విఎఫ్ఎక్స్ అనుకుంటారు కానీ ఆ విన్యాసాలు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. జై హింద్ని గుర్తు చేసే విధానంగా February 29th 4 yearsకి ఒకసారి వస్తుంది. వ్యాలెన్స్ డేని అవాయిడ్ చేయాలి, మన ఇండియన్స్ ఈ February 29ని అడాప్ట్ చేసుకోవాలని ఇలా ఒక మంచి మెసేజ్ మేజర్ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్కి కంటే విధానంగా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, డిఓపి కానీ ఇలాగా అన్ని సమపాలాలుగా చూసుకుంటే ఇలాంటి వేరు సినిమాలు అన్ని కమర్షియల్ సినిమాలు కాకుండా వీటికంటూ పెద్దపీట వేయాలి. జనరల్ ట్రాఫిక్స్ మీద మనకు పాకిస్తానీ ఇండియా అంటేనే ఒక టామ్ అండ్ జెర్రీ టైపు, బట్ ఇలాంటి కిడ్స్ కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చే కాన్సెప్ట్తో వరుణ్ తేజ్ చాలా వేరియేషన్స్ చూపించాడు. బట్ ఇలాంటి సినిమాలకు మనకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. అన్న నేను ఇప్పుడే వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూస్తున్నా. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అని అనుకున్నా కానీ వ్యాలంటైన్స్ డే అంటే February 14th అందరికీ లవర్స్ డే, పార్కులాంటి తిరుగుతాం అది కాదన్న సినిమా నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. వ్యాలంటైన్స్ డే రోజున 40 మంది మన ఇండియన్ సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపారు. సో తర్వాత దానికి ప్రతీకగా మన వాళ్ళు 300 మందిని వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి చంపారు. దాన్ని మనం తెలుసు, విన్నాం కానీ క్లియర్ కట్గా ఈ సినిమాతో క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మన ఇండియాలో ఇలా మనం బతుకుతున్నామంటే దానికి కారణం బోర్డర్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు పడుతున్న కష్టాన్ని క్లియర్ కట్గా చూపించారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన కోసం వాళ్ళ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజంగా వరుణ్ తేజ్ అయితే ఈ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీగా ఇది ఉంటుందన్న అలా అనిపించింది నాకు.